సవాళ్లు ప్రతి సవాళ్లతో భాగ్యనగరం అట్టుడికిపోతుంది. రాజకీయంగా ఎంతో ప్రశాంతంగా ఉండే తెలంగాణలో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజకీయ నాయకులంటే ఒకళ్ళపై ఒకళ్ళు ఆరోపణలు చేసుకునేందుకు సహజం. అయితే ఈ మధ్య కాలంలో గురుకులాల్లో అవినీతి జరిగిందన్న భారత రాష్ట్ర సమితి ఆరోపణపై చర్చించేందుకు తెలంగాణ మంత్రులు సిద్ధమయ్యారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, మహమ్మద్ అజారుద్దీన్ తదితరులు గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు ఎవరు వచ్చినా చర్చకు సిద్ధంగా ఉన్నట్లుగా వాళ్ళు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ చర్చకు రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్ కు బయలుదేరారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన్ను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట్లు చోటు చేసుకున్నాయి. అయితే మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి పొన్నం ప్రభాకర్ కి అలాగే అడ్లూరు లక్ష్మణ్ కు ఫోన్ చేసినా గానీ వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదని మీడియా సాక్షిగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఈయన్ని అరెస్ట్ చేశారు. అయితే మీరు చేసిన వ్యాఖ్యలు నిజమైతే చర్చకు రావాలి, హాస్టల్లో అవినీతి జరిగిందని కేటీఆర్, హరీష్ రావు, ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నేతలవి పచ్చి అబద్ధాలని, మాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు అని అన్నారు. ప్రజలందరికీ నిజం తెలియాలి. మొత్తం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరిపాం. 4 శాఖల ఆధ్వర్యంలో పారదర్శకంగా టెండర్లు పిలిచాం. టెండర్లో ఎవరైనా పాల్గొనవచ్చని విషయం తెలియదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు బాగుపడుతుంటే తట్టుకోలేకపోతున్నారు. ప్రజలు ఎన్నుకున్న నాయకులే చర్చకు రావాలని కోరుతున్నాం అని పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. అధికారిగా చేసిన ప్రవీణ్ కుమార్ కూడా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు అని అన్నారు. ఎవరో ఏదో తప్పుడు సమాచారం ఇస్తే దానిపై మాట్లాడొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వ అప్పుల గురించి చర్చకు సిద్ధంగా ఉన్నట్లు బీఆర్ఎస్ నేతలు కూడా వెల్లడించారు. ఈ మేరకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అప్పులపై చర్చించేందుకు తెలంగాణ భవన్కు వస్తారని మంత్రి జూపల్లి చెప్పారు. అందుకే కేటీఆర్ తెలంగాణ భవన్లో ఉంటారని హరీష్ రావు అన్నారు. మంత్రులతో చర్చించేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర నేతలతో కలిసి అమరవీరుల స్తూపం వద్దకు బయలుదేరారు. పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చర్చకు వస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పాలని హరీష్ రావు నిలదీశారు. హాస్టల్లో అవినీతి జరిగింది, అందుకే కాంగ్రెస్ మంత్రులు భయపడుతున్నారు. పోలీసులను పెట్టి అడ్డుకుంటే మీరు పారిపోతున్నట్టే కదా లెక్క అని హరీష్ రావు ఫైర్ అయ్యారు. గన్ పార్క్ కు నడుచుకుంటూ వెళ్తాం అంటూ కారుకి నడిచి వెళ్తుండగా పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు నడిచారు. అదే సమయంలో పోలీస్ వలయాలను తోసుకుంటూ బీఆర్ఎస్ నేతలు ముందుకు వెళ్లడంతో హరీష్ రావుతో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేశారు.